పిల్లి కుక్క రొట్టె కోసం కొట్టుకుంటా అంటే మధ్యలో కోతొచ్చి ఎత్తకపోయినట్టు, ఇరాన్, యూఎస్ యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత గత 4 రోజుల నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే ప్రతిరోజు నెగెటివ్‌గానే క్లోజ్ అవుతున్నాయి. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే, ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఫారిన్ ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువున్నారు. సో, ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్‌లో పానిక్ క్రియేట్ అవ్వడం వల్ల సెల్లింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. దానివల్లే స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఈవెన్ ఇండియన్ ఇన్వెస్టర్స్ గూడా ఎవరైతే లార్జ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ గూడా సెల్ ఔట్ చేసి ప్రాఫిట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. స్టాక్ మార్కెట్ ఇలా రోజు పడిపోతుంది కాబట్టి కొంతమందేంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని లాంగ్ టర్మ్‌లోనే దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఈ యుద్ధం అనేది ఈ ఇంపాక్ట్ ఇంకా ఎన్ని నెలలు ఉంటుందో తెలీదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు మనకి ఆయిల్ షార్టేజ్ స్టార్ట్ అయిపోయింది. సిలిండర్‌లో ఎల్‌పీజీ సిలిండర్ షార్టేజ్ స్టార్ట్ అయిపోయింది. సో, ఈ ఇంపాక్ట్ అనేది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందనేది తెలీదు. కాబట్టి ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండే కంపెనీని ఎంచుకొని లాంగ్ టర్మ్‌కి మాత్రమే ప్లాన్ చేసుకోండి. షార్ట్ టర్మ్‌కైతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు.